ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆదేశాలతో ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ గారి అధికారులు అందరూ కూడా కష్టపడుతున్నారు. ఆల్రెడీ మన జవాన్లు కూడా కొంతమంది చనిపోయారని విన్నాం. అది చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా మీరు అన్నారు కదా, మా అభిప్రాయం ఏంటని. వారు గెలిచినా గెలవకపోయినా అది వేరే విషయం, పక్కన పెడతాం. ముఖ్యంగా చనిపోయిన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి, ముఖ్యంగా వాళ్ళు నమ్ముకున్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే కానీ, కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి. ఎలాగో వారు గెలిచేది మనమే, పక్కన పెట్టడం మాట అనేది తప్పు, కానీ ఖచ్చితంగా గెలిచేది మనమే. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ కూడా మన రాయలసీమ ప్రాంతానికి, అనంతపురం జిల్లాకి సంబంధించిన ఒక మురళీ నాయక్ అనే ఒక యంగ్ జవాన్ చనిపోయాడు, ఒక యువకుడు చనిపోయాడు. ఖచ్చితంగా తన కుటుంబానికి అయితే న్యాయం చేయాలి. ఇండియా పాకిస్తాన్ వార్ అనేది ఖచ్చితంగా మనదే, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఉగ్రవాదుల మీద దాడి చేస్తున్నాం, కానీ వాళ్ళు అమాయకమైన ప్రజల మీద దాడి చేస్తాం. అంటే మనం మానవత్వంతో ఆలోచిస్తున్నాం, వాళ్ళు విచక్షణారహితంగా ఆలోచిస్తున్నాం. అంటే పాకిస్తాన్ ప్రధానే పారిపోయిండు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి, ఇక్కడేమో బార్డర్లోనేమో పాకిస్తాన్ సైనికులు పోరాడుతున్నారు, ప్రధానమంత్రి ఏమో పారిపోయింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అవును, నేను విన్నానే, కాదు అది ఎంతవరకు నిజం అనేది మనకైతే క్లారిటీ తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్ అంటేనే ఫాల్స్, నిజాలు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు, ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడుకుంటూ. ఇప్పుడు ఒక అబద్ధపు ప్రపంచం ఏదైనా ఉంది అని అంటే అది వాళ్ళ దేశం. అంత దరిద్రంగా తయారయ్యారు కాబట్టి ఈరోజు వాళ్ళకి అటువంటి పరిస్థితులు అయితే వచ్చినాయి. ఇప్పుడు పారిపోయినా ఉన్నా కానీ చేసేది ఏం లేదు. మనం ఒకవేళ పారిపోయి ఉండొచ్చు, ఎందుకనంటే గతంలో కూడా ఇమ్రాన్ ఖాన్ గారు ఆ దేశ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే ఇండియన్ ఆర్మీ ఒకటి చేసేది, కింద దేశ ప్రజలు ఒకటి పాటించారు. అంటే ఎవరికి కూడా పొంతన ఉండేది కాదు. అదే మన ఇండియాలో ఎలా ఉంటుంది, నరేంద్ర మోదీ గారు ఆదేశిస్తే కింద ఒక రకంగా చెప్పాలని అంటే ఆయనకి సేవకుల్లాగా, భక్తుల్లాగా ఆయన ఏ అంటే ఏ, నో అంటే నో, అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని అంటే ఆయన వన్ సైడ్గా ఆయన మాట వింటాం. ఇప్పుడు కూడా ప్రజెంట్ అదే జరుగుతుంది కదా, ఆయన ఏ చెప్తే చేస్తాం. అది పాకిస్తాన్ ప్రధానమంత్రి పారిపోయాడంటే ఇంకా మంచిది, కొత్త ప్రధాని వస్తాడు, వాడే డెసిషన్ తీసుకుంటాడు తెలియదు. అయినా ఓపెన్గా చెప్పాలనంటే ఇండియాతో తలపడే శక్తి అయితే లేదు. ఎందుకనంటే ఎకనామిక్ పరంగా చూసుకున్నా కానీ, డిఫెన్స్ పరంగా చూసుకున్నా కానీ, టెక్నాలజీ పరంగా చూసుకున్నా కానీ, ఇన్ఫర్మేషన్ పరంగా చూసుకున్నా కానీ, ఎన్ని విధాలుగా నువ్వు పోల్చుకున్నా కానీ ఇండియా అనేది ప్రపంచంలోనే టాప్ 5 కంట్రీస్లో మన ఉంది. టాప్ 5, టాప్ 10 లిస్టింగ్లో ఉంది. అవును, కానీ నువ్వు అదే కంపారిజన్ అనేది పాకిస్తాన్ చేసుకుంటే ఎక్కడో అవుట్ ఆఫ్ 100 కింద ఉంటుంది. అంటే 150, 200 ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు అలాంటి దేశంతో మనం కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు వాళ్ళు దేనికి యుద్ధం చేస్తున్నారు, మన దేశం మీద ఉన్న కుళ్ళు కుతంత్రం కోసం మన మీద కుళ్ళుతో చేస్తున్నారు తప్పితే వాళ్ళకి అందులో కలిసి వచ్చేది ఏమీ లేదు. అంటే అటు బలూచిస్తాన్ తోటే వాళ్ళు పోరాడలేకపోతున్నారు, మరి ఇండియా తోటి అసలు ఈ సమయంలో వాళ్ళు. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ లో ఒక అంతర్గతమైన పార్టీ కదా, దానికి భిన్నంగా అనుకుని ఉన్నదే కదా. వాళ్ళ మీద దాడి చేస్తున్నారంటే ఆ దేశం ఎంత దిగజారిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేశాల గురించి మాట్లాడుకుంటే మన దేశం మనకు గొప్ప కాబట్టి మనం గొప్ప చెప్తాం, వాళ్ళ దేశం వాళ్ళకి గొప్ప కాబట్టి చెప్తారు. కానీ ఏది ఏమైనా సరే వాళ్ళు విచక్షణారహితంగా ఉన్నారు, అది తప్పు. అమాయకమైన ప్రజలను చంపడం అనేది తప్పు. ఇప్పుడు ఇండియాతో పోటీ పడతాను, ఇండియాని పొడుస్తాను, పీకుతానని ఏదో చెప్తున్నారు కదా, ఆ దమ్ము ధైర్యం ఉంటే మనతో పాటు వాళ్ళ దేశాన్ని డెవలప్ చేయమని, వాళ్ళ దేశంలో నిరుపేదని నిర్మూలించమని, వాళ్ళ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోమనండి, టెక్నాలజీని తీసుకురామనండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి దొరికేటట్టు చేయమండి. అంతే తప్పితే మన దేశంలో ఉన్న అమాయకమైన ప్రజలు చంపితే ఏమవుతుంది, ఏదో అంటారు ఇప్పుడు కలిస్తే బూడిద అన్నట్టు ఏమీ ఉండదు. అమాయకమైన ప్రజలు అన్యాయంగా చనిపోవడం తప్పితే ఏమీ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మన వాళ్ళని ఒక 26 మందిని చంపితే మన వాళ్ళు 100 మందిని చంపారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మన జవాన్లని కొంతమంది అమాయకమైన ప్రజల్ని చంపారని చెప్పి మనం విన్నాం. అయితే ముఖ్యంగా దీనికి భిన్నంగా 100 రెట్లు మాత్రం పాకిస్తాన్ తీసుకుంటుంది. అక్కడ నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా వదిలే ప్రసక్తి అయితే లేదు. ఇది గాంధీ నాటి కాలమో లేదనంటే నెహ్రూ గాంధీ ఆ రాజకీయం కాదండి, ఇది మోడీ గారి నాయకత్వం, బీజేపీ నాయకత్వం. మరి మోడీని చంపేస్తా అంటున్నారు కదా, అలాగే అంటారండి. ఇప్పుడు ఇది అంటారు, ఇప్పుడు కొండను చూసి కుక్క మురిగితే కొండకు చేయటం అన్నట్టు ఇక్కడ మోడీ గారు లాంటి మనిషిని ముందు వాళ్ళు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయండి. అర్థమైందండి. ఒక రకంగా చెప్పాలంటే మోడీ ఆదేశించాలే కానీ భారత జవాన్లు ఎంతమంది ఉన్నారో అంతకు 200 మంది దేశ ప్రజలు, ముఖ్యంగా దేశాన్ని ప్రేమించే వాళ్ళు, హిందుత్వాన్ని ప్రేమించే వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, ఈ నేలకి పుట్టినందుకు వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యే దేశభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మోదీ గారు ఆదేశిస్తే వెంటనే కూడా వాళ్ళకి తోచినంత సాయం చేయడానికి బోర్డర్లోకి వెళ్తారు. అది మోడీ గారి పవర్. మరి అంత పెద్ద నాయకుడు, అంత గొప్ప నాయకుడు ఇప్పుడు ముఖ్యంగా మోడీ గారు ఇతర దేశాలకు వెళ్తే ఆయనకి ఇచ్చే రెస్పెక్టు, ప్రోటోకాలు, సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది? మరి అటువంటి నాయకుడిని పీకెత్తాం, పొడి చేస్తాం అని అంటే ఎలా ఉంటుందని అంటే ఒక రకంగా చెప్పాలని నేను చెప్పాను కదా, కొండను చూసి కుక్కను మురిగినట్టే ఉంటాయి. అర్థమైంది. ఇక్కడ ఏం అవ్వదు. మోడీ గారి ప్రోటోకాల్ దేశం చూస్తున్నారు కదా, ఈరోజు మోడీ గారి స్థాయి ఎలా ఉందో చూస్తున్నారు కదా. ప్రపంచ దేశాలు అమెరికా, రష్యా, ఫ్రాన్సు, ఇలాంటి యూకే కంట్రీస్, అరబ్ కంట్రీస్ వాళ్ళే మోడీ గారికి వంగి సలాం చేస్తున్నారు.
అది గతంలో నేను ఓపెన్గా అడుగుతున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో చూసుకుంటే మన దేశంలో ప్రధానమంత్రి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కానీ ఇంకొకరు కానీ ఇతర దేశాలకు పర్యటనకు వెళ్తే మన దేశానికి మినిమం వాల్యూ కూడా ఇచ్చేవారు కాదు. కానీ మోడీ దెబ్బ ఎలా ఉందని అంటే ఈరోజు టాప్ 5 టాప్ 10 లిస్టులో మోడీని లేకుండా అసలు ఏ ప్రోగ్రామ్ జరగట్లేదు. ఏకంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇటలీ అధ్యక్షుడు ఓపెన్గా చెప్పారు మోడీ ఈజ్ ద బాస్. ఇంకా అంతకనేంటి వాళ్ళు అంటారు అంతే. అవన్నీ మోడీని ఏదో చేయడం అనేది వాళ్ళ భ్రమ అంతే. అమెరికా కొంచెం పక్కకు తప్పుకున్నట్టు ఏమైనా అనిపిస్తుందా కరెక్ట్ యుద్ధం సమయంలో? ఓపెన్గా చెప్పనండి, ఎవరు కూడా సపోర్ట్ చేస్తామంటారు తప్పితే 100కు 100% సపోర్ట్ చేయరు. అర్థమైనప్పుడు ఓపెన్గా చెప్తున్నారండి. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అని చెప్పి ఇద్దరం చిన్నప్పటి నుంచి భుజాల మీద కలుపుకొని చేతులు వేసుకుని తిరిగే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. ఈరోజు అమెరికా ఏదో పక్కకి వెళ్ళిపోయిందని చెప్పి అమెరికా లేకపోతే మనం పోరాడలేము అని కూడా పొరపాటు. అమెరికా ఏమంటుందని అంటే వాళ్ళకి ఇప్పుడు మనం యుద్ధంలో పాల్గొంటే వీళ్ళకి రావాల్సిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమవుతాయని చెప్పి సైడ్ అయిపోతాయండి. మ్యాక్సిమం ఇప్పుడు వాళ్ళు ఉన్నా లేకపోతే చేసేది ఇప్పుడు గతంలో కూడా మనం ఓపెన్గా చెప్పాలంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు మనం యుద్ధంలో పాల్గొని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఎందుకనంటే వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని చెప్పి. ఇప్పుడు వాళ్ళు వస్తారని చెప్పి మనం యుద్ధం మానేం కదా. అది మన దేశం కోసం మనం పోరాడాలి, మన నేల కోసం మనం పోరాడాలి. మన దేశంలో పేద ప్రజలు ఎవరైతే చనిపోయారో, ముఖ్యంగా అమాయకమైన ప్రజలు చనిపోయారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ చావుకు న్యాయం కల్పించాలి. కాబట్టి మనం యుద్ధం చేయాలి. అమెరికా వస్తే ఏంటి రాకపోతే ఏంటి ఏంటంటే మాట ప్రకారంగా మనకి వాళ్ళకున్న ఆర్థిక సత్సంబంధాలు బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కామన్. ఇప్పుడు ఎలా అయినా సరే గెలిచేది మాత్రం ఖచ్చితంగా ఇండియానే. అలా అని చెప్పి మనం ఎవరి కోసం ఎదురు చూపులు అయితే లేదు. మనం స్వతంత్రంగా పోరాడే వాళ్ళం. మనం ఎవరి జోలికి వెళ్ళాం. మన జోలికి ఎవడైనా వస్తే మాత్రం తాట తీసి కూర్చోబెడతాం. ఒకవేళ పాకిస్తాన్కి చైనా ఇప్పుడు సడన్ గా సపోర్ట్ చేస్తే ఇండియా పరిస్థితి ఏంటి మరి? సపోర్ట్ చేస్తే మన వైపు సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు కదా. ఇప్పుడు నేనేం చెప్పాను, ఆర్థిక పరమైన సత్సంబంధాలు కోల్పోకూడదని చెప్పి కొన్ని దేశాలు ఏంటంటే ఆలోచిస్తాయి. ఇప్పుడు ఆ మానవత్వం, ఆ మంచితనం, ఆ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ బొక్కలే వీళ్ళకి మనకు ఉంటే ఏంటి పోతే ఏంటి అని చెప్పి చైనా వచ్చి ఇప్పుడు అర్థాంతరంగా పాకిస్తాన్కి మీరు అన్నట్టు సపోర్ట్ చేసిందనుకో, ఇప్పుడు మనకు సపోర్ట్ చేసే వాళ్ళు రష్యా అన్నీ పరిగెట్టుకొస్తుంది కదా, ఇజ్రాయెల్ అన్నీ పరిగెట్టుకొస్తుంది కదా. ఇప్పుడు వాడు విలువలు కోల్పోయినప్పుడు మనం కూడా ఒక అడిగి ఎదురుగా అంతే తప్పితే మనం ముడుచు కూర్చోం కదా. పాకిస్తాన్ ఎంత నీచమైన దేశమో చైనా కూడా అంతే నీచమైన దేశం. మనకు తెలియదే ఉంది. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న సగం టెక్నాలజీ పరంగా క్రైమ్స్ అన్నీ కూడా చైనా కూడావే కదా. మనం వాడే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చైనా చీప్ ప్రోడక్ట్సే కదా. వాడు ఎంత నీతస్తుడో మనకు తెలుసు. డ్రాగన్ కంట్రీ అని దేనికంటారు? డ్రాగన్ అంటేనే నీచమైందని అర్థం. ఇప్పుడు వాడికి సపోర్ట్ చేస్తే మనకు సపోర్ట్ చేసే వాళ్ళేరండి. ఇప్పుడు మన వాళ్ళు ఎందుకు ఆగుతున్నారు? ఇప్పుడు అమెరికా సపోర్ట్ చేయడానికి అది చేస్తుంది. కానీ ఏంటంటే ముందే దూరకూడదు. మనకు కూడా కొన్ని విలువలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని విలువలు ఉంటాయి. అది ఏ విధంగా అన్నట్టు ఒకవేళ ఎవడైనా ఇప్పుడు మీరు అన్నట్టు పాకిస్తాన్కి చైనా అర్ధాంతరంగా వచ్చి మధ్యలో దూరి సపోర్ట్ చేసిందనుకోండి, మన వైపు కూడా వన్ సైడ్గా ముందు రష్యా దిగుతుంది, తర్వాత ఇజ్రాయెల్ దిగుతుంది, తర్వాత అమెరికా కూడా దిగిన ఆశ్చర్యపోవసలు. ఏది ఏమైనా సరే ఇప్పుడు నువ్వు ఒక దెబ్బ కొట్టావంటే అవతల 4 దెబ్బలు పడే ఛాన్స్ ఉందండి. అర్థమైందా? నువ్వు ఎక్కడా కూడా డౌట్ పడవసలు. కానీ ఏంటంటే ఈ సమయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేశంలో ఉన్నవాడు ఎవడైనా కానీ, ఏ కులముడైనా ఏ మతముడైనా, చిన్నోడైనా పెద్దోడైనా కానీ ఉండవలసింది ఒకటే మాట. అది ఏంటంటే మోడీ గారు ఏం మాట్లాడితే మీ మాట అంతే తప్పితే మీ సొంత వేతనాలు చేస్తున్నట్టు, దేశానికి ద్రోహం చేస్తున్నట్టు, మీ ఇష్టానుసారంగా మాకు వాక్ స్వాతంత్రం లేదా, మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదని మాట్లాడడం అనేది తప్పు. మనకి 100 ఉండొచ్చు, మనం తర్వాత కొట్టుకుంటాం. కానీ పక్కనోడు వచ్చి మనం చేస్తే మాత్రం వాడి తాట తీసి కూర్చోబెట్టాలి. మరి ఫైనల్ గా అంబటి రాయుడు చేసిన ట్వీట్ ని ఎట్లా చూస్తారు బ్రదర్? అంబటి రాయుడు తెలిసి పెట్టాడో తెలియక పెట్టాడో అనేది నాకైతే తెలియదు. కానీ ఏంటంటే కొంతవరకు కూడా ఇప్పుడు దాని మీద బాగా ట్రోల్ అవుతుంది. ఎంత ట్రోల్ అంటే నెగిటివ్ అయిపోయింది. ఒక రకంగా ఆల్రెడీ ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, ఎవరు కూడా మాట్లాడొద్దు, సైలెంట్గా మీ పని మీరు చూసుకోండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు, ఇండియన్ ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించే కానీ, ఆర్మీకి సంబంధించే కానీ, డిఫెన్స్కి సంబంధించే కానీ ఏదైనా సరే ఏ రహస్యాలు కూడా మీరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడాలు, మీడియా ముందు మాట్లాడాలు, ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించిన విషయాలు కానీ, లేదంటే దేశాన్ని కించపరిచినట్టు కానీ, లేదంటే దేశద్రోహం కింద పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు కానీ ఇటువంటివి చేయవద్దు. మనం అందరం ఒకటి, మనకి తర్వాత ఉంటాయి, ముందు మనం కలిసి ఇప్పుడు పోరాడాలి అని చెప్పాడు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన మాట అనేది కొంతవరకు తప్పే. కాకపోతే ఏంటంటే మళ్ళీ దాన్ని ఎంతవరకు కవర్ చేసుకుంటారు ఏంటనేది అయితే నేను చెప్పలేను. నాకైతే తప్పు అనిపించింది. మరి వేరే వాడికి ఏమనిపిస్తుందో నాకు తెలియదు. అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళు. కానీ ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఏదో అభిప్రాయం వచ్చిందని చెప్పి ఆయన అర్థమయ్యని రీతిలో దాన్ని ఒక ఇండైరెక్ట్గా పెట్టినట్టు నాకు అనిపించింది. ఏదేమైనా సరే ఆయన మీద ఆల్రెడీ ట్రోల్స్ అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. నేను చెప్పదలుచుకున్నట్టు ఎవరైనా కానీ ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఎంతోమంది జవాన్లు చనిపోతున్నారు, ముఖ్యంగా అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు. వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ పరిస్థితిని ఆలోచించిన తర్వాత మీరేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి. అంతే తప్పితే ఇండియా తప్పు చేస్తుందని చెప్పి ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో అది తప్పు. అర్థమైందా?
మీకు దేశం గురించి ఇష్టం లేకపోతే అన్ని ముసుగు కూర్చోడు తప్పితే దేశం గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఉండి మీరు ఎక్కడ తిండి తింటూ, ఎక్కడ సదుపాయాలు కల్పించుకుంటూ, ఎక్కడ రాజ్యాంగాన్ని హక్కులు కల్పించుకుంటూ మీరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది తప్పు. ఒకవేళ మీకు అదే అయితే మీకు ఏ దేశానికి అయితే ఇష్టం ఉందో అక్కడికి వెళ్ళిపోండి, అక్కడ సిటిజన్షిప్ తీసుకుని అక్కడ చూసుకోండి. అంతే తప్పితే మీరు ఎక్కడుండి అక్కడ పెత్తనాలు చేస్తామని అంటే కుదరదు. ఖచ్చితంగా అదే కానీ జరిగితే మాత్రం మీరు కఠినమైన శిక్షలకి అర్హులు అవుతారు. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఓకే.